హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్స భూపాల్. పాండిచ్చేరిలో మా డే 3 ఇది. డే 3 ఈవినింగ్ అయితే మేము శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చాము. ఇది పెయిడ్ బీచ్ అనమాట. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ వచ్చి 70 రూపీస్. సో చిల్డ్రన్స్కి అయితే ఇక్కడ ఏం ఛార్జ్ చేయట్లేదు హోమాకి అయితే. బట్ ఏ ఏజ్ నుండి ఛార్జ్ చేస్తారో నేను అడగలేదన్నమాట. మాకైతే పర్ పర్సన్ 70 రూపీస్ అనమాట. ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ ఆల్కహాల్ ఏమీ అలో లేదు. లోపలే మనకు అన్ని ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్స్, రెస్టో బార్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఈ బోర్డు మీద డిస్ప్లే చూపిస్తున్నవన్నీ కూడా ల్యాండ్ యాక్టివిటీస్ అండ్ వాటర్ యాక్టివిటీస్ అనమాట. సో ఇక్కడైతే టైమింగ్స్ మెన్షన్ చేశారు. బీచ్, రెస్టారెంట్, యాక్టివిటీస్వి, బార్ టైమింగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈవినింగ్ 6 వరకే మనకి ల్యాండ్ యాక్టివిటీస్ కానివ్వండి, వాటర్ యాక్టివిటీస్ కానీ ఉంటాయన్నమాట. అండ్ ఫుడ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనకి 9 వరకు అయితే అవైలబుల్లో ఉంటాయి. నైట్ 9 వరకు. ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ అంతా కూడా ఏమీ అలో లేదు. ఇంకా ఎంటర్ అవ్వగానే నా చేతికి బ్యాండ్ చూసారు కదా, ఆ ట్యాగ్ అయితే వేశారు అందరికీ. అండ్ ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది. మేము వెళ్ళింది 6కి అనమాట. సో చూసారా ఇక్కడ వాటర్లో అన్నీ కూడా వాటర్ యాక్టివిటీకి సంబంధించినవన్నీ కూడా బంద్ చేసి పెట్టేశారు. ఇంకా అన్నీ స్టాప్ చేసి పెట్టేశారనమాట. ఈవినింగ్ 6 తర్వాత యాక్టివిటీస్ ఏముండవు. అండ్ మీరు యాక్టివిటీస్ కావాలి అంటే మార్నింగ్ టైమ్స్ వెళ్ళొచ్చు. ఈవినింగ్ టైమ్స్ వెళ్తే కనుక మనకి సన్సెట్ చూడొచ్చు. ఈ లాండ్లోకి మధ్యలోకి మేమైతే వాంటెడ్గా ఈవినింగ్ వెళ్ళాలి అని చెప్పి ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాము. డే టైం అయితే మాకు వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి, ల్యాండ్ యాక్టివిటీస్ అన్నీ. మాకు యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా పాపతో వెళ్తున్నాం కాబట్టి డే టైం అయితే సన్నీ ఉంటుంది. తను అసలు ఎంజాయ్ చేయలేదన్నమాట. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళామనుకోండి మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది పాపకి. సన్సెట్ చూడొచ్చు అండ్ మెయిన్ ఎండ్ ఉంటుంది అనమాట. అండ్ ఈవినింగ్ టైమ్స్ వెళ్తే ఏంటి అంటే సన్సెట్ చూడొచ్చు. ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ లైట్ ఎఫెక్ట్స్ కానివ్వండి చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఫుడ్ కోర్ట్స్ దగ్గర అంతా కూడా వాళ్ళ లైటింగ్స్ వేసి చాలా బాగా అనిపించింది మాకు. ఇవన్నీ కూడా నేను గూగుల్లో చూసి ఓకే డే టైం వద్దు ఈవినింగ్ వెళ్దామని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఒకవేళ మీరు గేమ్స్ ఇవన్నీ కూడా కావాలి, యాక్టివిటీస్ లైక్ ల్యాండ్ అండ్ వాటర్ యాక్టివిటీస్ కావాలి అనుకుంటే డే టైమే విజిట్ చేయొచ్చు. చాలానే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఛార్జ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా ఓవర్ వ్యూ అనమాట. చూడ్డానికి ఇలా ఉంది. కొంచెం వాక్వే ఉందన్నమాట. లైక్ 1 కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుంది. ఇంకా మేము స్టాలర్ తీసుకెళ్ళాం కాబట్టి మాకేం పెద్ద కష్టం అనిపించలేదు. పాప కూడా ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, అక్కడ ఉన్న జనాల్ని కానివ్వండి అన్నీ చూస్తూ వస్తుంది. అండ్ చుట్టూ బీచ్ అంతా ఉందన్నమాట. అవన్నీ చూస్తూ పాప అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అండ్ చూడండి సన్సెట్ చాలా బాగుంది కదా. ఎప్పుడు బీచ్కి సన్ రైజ్కి వెళ్ళాలి అనేదాన్ని. ఇవాళ సన్సెట్ చూశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా మనం ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఇక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అక్కడేం మనీ ఛార్జ్ చేయలేదు. మేము పాప స్టాలర్ అయితే అక్కడ ఇచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ నుండి అంతా కూడా ఇసుక ఉంటుంది కదా, అక్కడ స్టాలర్ అయితే వెళ్ళదు. మనం క్యారీ చేయాలంటే మళ్ళీ కష్టం అని చెప్పి అక్కడైతే మేము ఇచ్చేసాము. మాకైతే ఏమీ మనీ అలా తీసుకోలేదన్నమాట. సో ఉందో లేదో కూడా నాకైతే తెలీదు. సో భూపాల్ ఇచ్చేసి వచ్చారు, నేను వెళ్ళి తీసుకువచ్చాను. అండ్ సన్సెట్ చూడండి. అండ్ ఇక్కడంతా చుట్టూ చూడండి ఎంత బాగుందో. ఇంకా దిస్ ఈస్ ద బీచ్. ఇక్కడ బీచ్లో వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. నేను పాండిచేరిలో ఎన్ని బీచెస్కి వెళ్ళాను కానీ నాకు వాటర్ ఇంత క్లియర్గా ఎక్కడ అనిపించలేదు. లైక్ శాండ్ కూడా చాలా క్లియర్గా ఉందన్నమాట. అండ్ హోమాని ఇన్ని బీచెస్ తీసుకెళ్ళి ఎక్కడ కిందకి దింపలేదు. ఇక్కడైతే కూర్చోబెట్టుకోవచ్చు, కింద కూర్చోబెట్టచ్చు, తను కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ మట్టి, ఆ వాటర్ అంతా కూడా అనుకున్నాము. అంత క్లియర్గా ఉన్నాయన్నమాట. 70 రూపీస్ వర్త్ వర్త్ 70 రూపీస్ పెద్ద అమౌంట్ కాదనిపించింది అనమాట ఇక్కడికి వెళ్ళాక నాకు. ఇంకా మేము సండే వెళ్ళాము. ఫుల్ ఉన్నారు ఇక్కడ కూడా. ఇక్కడ బీచ్లో కూడా 6 వరకే అలో అనమాట. 6 తర్వాత ఏంటి అంటే మరి కొంచెం లోపలికి అయితే వెళ్ళనియరు. సో ఇక్కడ చూస్తున్నారా అందరూ ఇక్కడ స్టార్టింగ్లోనే ఉన్నారనమాట. లోపలికి అయితే అలో చేయరు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా ఉంటారనమాట. వాటర్లోకి వెళ్తూ ఉన్నా వాళ్ళు వద్దని చెప్తూ ఉంటారు. 6 వరకే బీచ్ లోపలికి కూడా వెళ్ళగలం. మేమైతే ఇక్కడ స్టార్టింగ్లోనే ఇంకా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ డే ఎలా కొంచెం భయపడింది, ఇప్పుడు కొంచెం తెలుసుకునిందనమాట. ఆడుకోవాలి అని చెప్పి పాప కూడా బీచ్లో మంచిగా ఎంజాయ్ చేసింది. సో చూడండి ఎంత బాగుందో చూడడానికి. సో మీరు ఎవరైనా పాండిచేరి వెళ్ళాలి అనుకున్న డెఫినెట్గా ఈ శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్ అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఇంకో ప్యారడైజ్ బీచ్ కూడా ఉందన్నమాట. అదైతే ప్రైవేట్ కాదు, ఫ్రీ అనమాట. సో అది ప్యారడైజ్ బీచ్, ఇది శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్ అనమాట. దగ్గరలోనే రిసార్ట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేమైతే ఎంజీ రోడ్లో ఆల్రెడీ రూమ్ తీసేసుకున్నాం కాబట్టి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ బీచ్ దగ్గరలో రిసార్ట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. కాస్ట్లీ కూడా అనిపిస్తుంది బయట చూడంగానే, నాకైతే అలా అనిపించింది అనమాట.
నెక్స్ట్ టైం మీరు ఎవరైనా పాండిచ్చేరి ట్రిప్ వస్తుంటే డెఫినెట్గా విజిట్ చేయండి శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్. ఇంకా మేము ఇక్కడ రెస్టారెంట్స్కి ఏం వెళ్ళలేదు, అక్కడే ఆడి మా పాప మళ్ళీ ఇంకా స్లీపీ మోడ్లోకి వచ్చేసింది. సో అందుకని చెప్పి మేము ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళకుండా మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని అయితే మా రీల్స్ కోసం కొన్ని తిప్పలు అయితే పడ్డాము. మాకు ఇక్కడ ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి ఎవరు లేరు. ఎవరైనా అడిగితే తీసేవాళ్ళేమో, బట్ మేమైతే ఎవరిని అడగలేదు. నార్మల్గా నేను ట్రైపోడ్ లేనప్పుడు ఎలా వీడియోస్ తీసుకుంటానో అలా నాకు కొన్ని ట్రిక్స్తో అలా వీడియో అయితే తీసాము. ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రీల్స్ అయితే అప్లోడ్ చేసేసాము. సో ఒకసారి విజిట్ చేయండి అండ్ అవి రీల్స్ అన్నీ చూసి లైక్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా లైక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ పాప ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ బీచ్లో మా పాప పేరు అయితే రాస్తున్నాను అనమాట. ఎప్పుడు కానీ బీచ్కి వెళ్ళినా ఎప్పుడు ఇలా రాయాలి అని ఆలోచన రాలేదు. ఏమైనా రాస్తుంటే ఏంటబ్బా ఇల్లు ఇసుకలో రాసుకుంటారు అనేదాన్ని. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఉమ్మ పేరు ఇలా రాశాను. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా బీచ్లో నాన్న కూతురు కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారని చెప్పా కదా, సో వాళ్ళ చైర్ అయితే లాక్కునేసి కూర్చొని ఉన్నారనమాట, డాడీ అండ్ కూతురు ఇద్దరు. అండ్ నేనైతే ఇక్కడ నా ఛాయ్ తాగుతున్నా. ఎప్పుడైనా బీచ్లో కూర్చొని ఛాయ్ తాగారు ఎవరైనా? సో నాకు సూపర్ ఎక్సైటెడ్ అనిపించింది. ఎప్పుడు టీ అంటే చాలా ఇష్టం, కానీ బీచ్లో ఎప్పుడు నేను టీ అసలు ఎక్కడ చూడలేదు అండ్ ట్రై కూడా చేయలేదన్నమాట. ఇక్కడ లోపలే టీ కూడా అమ్ముతున్నారనమాట. చెప్పాను కదా స్టార్టింగ్లోని, ఇక్కడ లోపలికి ఫుడ్ ఏది అలో లేదు, అన్నీ అక్కడే తీసుకోవాలన్నమాట. సో బీచ్లో టీ తాగారు ఎవరైనా? నేను తాగాను, సూపర్ ఉంది. ఈ బీచ్ అన్నీ సూపర్ 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 ఉన్నాయన్నమాట. ఇంకా కాసేపు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం, రీల్స్ తీసుకున్నాం. మళ్ళీ మేమైతే మా రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం. మా పాప చూడండి ఎంత యాక్టివ్గా ఉందో, రిటర్న్లో కూడా మంచిగా ఉండింది బీచ్ అయితే తనకి. ఇంకా రిటర్న్లో మళ్ళీ మనకి స్టార్టింగ్లో ట్యాక్స్ అయితే చేతికి కట్టారు కదా, అవన్నీ కూడా కట్ చేసేస్తున్నారనమాట. సో పర్ పర్సన్ 70 రూపీస్. నాకు కిడ్స్కి ఐడియా లేదు, నేనేం అడగలేదన్నమాట. సో హోంవర్క్ అయితే ఏం ఛార్జ్ చేయలేదని చెప్పి నాకు అంత ఐడియా కూడా రాలేదు ఎన్ని ఇయర్స్ నుండి ఇలా టికెట్ తీసుకోవాలి ఎంట్రీ ఫీ అని. సో ఇదే అండి ఇవాళ వీడియో, శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్ పాండిచ్చేరి. తప్పకుండా ఈసారి వెళ్తే విజిట్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.